ఓబులాపురం మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి జాతకం తేలబోతోంది. త్వరలో తీర్పు రాబోతోంది. ఏప్రిల్ 6వ తారీఖున తీర్పు రాబోతోంది. చిట్ట చివరి ఉగాది ఘనంగా నిర్వహించుకుంటారా, లేకపోతే ఈ ఉగాది కొత్త శోభనిస్తుందా గాలి జనార్దన్ రెడ్డికి తేలాల్సిన అంశం. అతని మీద కేసు ఏంటయ్యా అంటే, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఓబులాపురంలో మైనింగ్కి కాంట్రాక్ట్ తీసుకుని ఇక్కడ కాకుండా కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో అత్యంత నాణ్యమైన ఐరన్ ఓర్ ఉంటుంది. అడవుల్నే తవ్వేశాడు, అడవులు మొత్తాన్ని కొట్టేశాడు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐరన్ ఓర్ని విదేశాలకు తరలించి అమ్ముకున్నాడు. వేబిల్లులు ఆంధ్ర పేరుతో తీసుకున్నాడు, ఓబులాపురం పేరుతో తీసుకున్నాడు. సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక తెలివిగా ఏం చేశాడు, ఈ ఓబులాపురంలో ఇక్కడ ఐరన్ ఓర్, అక్కడ 100 రూపాయలు విలువ చేసే ఐరన్ ఓరు ఇక్కడ 10 రూపాయలు విలువ చేసేదో దొరుకుతుంది. ఇక్కడ కేవలం పైన తవ్వేసి గుంటలు తీసేసి తవ్వేసి అక్కడ పడేసిపోయాడు. బూడిదగానే ఉందన్నమాట, మట్టిగానే ఉందన్నమాట. ఇది అతను చేసిన మోసం అన్నది సిబిఐ నాడు పెట్టినటువంటి చేసిన అభియోగం. అరెస్టు, జైలు, విడుదల, అతని ఆస్తులు, ఫ్రిడ్జ్ అన్నీ నడిచిపోయినాయి. 80 కిలోలు 90 కిలోల బంగారం, ఇదంతా కూడా. నేను చెప్పేది అర్థమైంది కదా. ఆంధ్రాలోని ఓబులాపురంలో మైనింగ్కి పర్మిషన్ తీసుకుని కర్ణాటకలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తవ్వుకున్నాడు ఐరన్ ఓర్. వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వాల, అది అటవీ ప్రాంతం, ఎవరు పర్మిషన్ ఇవ్వరు. అది తవ్వేసి ఇక్కడ పేరుతో వేబిల్లులు పెట్టుకుని, అంటే ఈ రాష్ట్రంలో తవ్వినట్టుగా చేసుకొచ్చాడు. దాని మీద సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇక్కడ తవ్వేసి అక్కడ మట్టి వరకు పోసూరుకున్నాడు కొంత. అసలు ఎంత తను సంపాదించాడు, ఎంత తవ్వాడు, ఇదంతా కూడా చివరికి అతను అదేం కర్ణాటక భూమి కాదు, అది ఓబులాపురం భూమిలే అంటాడు. లేదు అది కర్ణాటక భూమి అని సిబిఐ అంటది. చివరికి సర్వేయర్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో వాళ్లతో ఒక టీం వచ్చి ఆ ప్రాంతం అంతా ఆంధ్రాదా కర్ణాటకదా, ఇతను తవ్వింది ఓబులాపురంలోనా లేకపోతే కర్ణాటకలోనా అని తేల్చి నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఫైనల్గా ఈ వ్యవహారంలో తీర్పు రాబోతోంది 6వ తారీఖున. ఒకవేళ కనుక ఆ రోజు నిర్దోషిగా బయటపడ్డా రాజకీయ చక్రం తిప్పుతాడు కర్ణాటకలో. అదే దోషిగా తేలాడా చివరి ఉగాది అవుతుంది. మళ్ళీ ఎంతకాలం జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు.